జీప్ డ్రైవర్ అమీర్ బాష్ అనే అతను ఉండే. అతను ఏదో వాళ్ళ భార్య ఇల్లీగల్ అఫేర్లో ఉందని ఒక అనుమానం ఆయనకి. అది సిద్ధోటం రోడ్డు తెల్లగంగ రోడ్లో ఉంటుంది వాళ్ళ హౌస్. అయితే నైటు భార్యను అతను తలకై కోసేసి ఆ రెండు జడ ఉంటుంది కదా జుట్లు కట్టేసి ఈ పక్కోటి ఆ పక్క టెంకాయ మాదిరిగా రెండు తలల్లో ఎత్తుకొని కొడుకు ఉన్నాడు. కొడుకును లెఫ్ట్ సైడ్ సంకలు అట్లా వేసుకొని వస్తున్నాడు. కత్తి పెద్ద వేట కొడుకులు ఎత్తుకొని నడుచుకొని వస్తున్నాడు ఆ తెల్లగంగ సిద్ధోటం రూటు. జనాలు తండోపతండో వస్తున్నారు. బాబు ఏడలేదా? బాబు ఏడుస్తున్నాడా? బాబు చచ్చిపోయినాడు. ఆయన పట్టుకోవడంలో బిగించడంతోనే కొడుకు కూడా చనిపోయినాడు. అయ్యో. అతనికి పట్టుకోవాలంటే ఎవరికి ధైర్యం లేదు. అప్పుడు నేను ట్రైనింగ్ చేస్తే కాబట్టి చెప్తే నేను అదొక తలకాయ అంటే మొండెమంతా ఆడే ఉంది, సీన్లో ఉంది, ఇంట్లోనే ఉంది. రెండు తలకాయలు కోసుకొని జుట్టు కట్టేసి ఈ పక్క ఆ పక్క టెంకాయల మాదిరిగా వేసుకొని భుజం పైన వేసుకొని కొడుకుని గట్టిగా పరుచుకోవడంతో ఆ టెన్షన్లో అట్లే బిగించడంతో కొడుకు కూడా చనిపోయినాడు. ఒక చేతిలో పెద్ద వేటు కొడవలు ఉంది. వస్తే మాకు చెప్పిరి ఈ విధంగా వస్తున్నానంటే నేను బద్వేల్ ఫార్వర్డ్ జంక్షన్లో పోయి నేను ఒకతను భికారి అని కానిస్టేబుల్ ఉండే, ఆయన కూడా మంచి హైట్ గిటు బాగా, ఇద్దరం పోయి గట్టికి పట్టుకున్నాం. పట్టుకొచ్చి లోపల వేస్తే ఆ కేసు చాలా చక్కగా ఇన్వెస్టిగేషన్ చేయించినాం. మా గురువు వన్నూర్ సాబ్ సార్ ఇప్పుడు రిటైర్డ్ అడిషనల్ ఉన్నారు. తర్వాత ఆ కేసు లైఫ్ పడింది, ఆయనకి లైఫ్ పడింది. చాలా సెన్సిటివ్ కేసు. అప్పుడు ఆ రోజుల్లో అయితే ఒక 4-5 వేల మంది జనాలు చూసేకి వచ్చినారు అతని చుట్టూ. అంటే ఒక జాతర జరిగినట్లు అనుకో. ఎందుకు ఆవిడని చంపడం ఎందుకండి? ఏదో అనుమానం, భార్య పైన అనుమానంతో భార్య చంపాలి. అత్త కూడా ఆమెకు సపోర్ట్ చేస్తా ఉందని, అత్త కూడా ఆమెకు సపోర్ట్ చేస్తా ఉందని. చంపేస్తానని తెలుసా ఆడికి? కొడుకుని పట్టుకొని వచ్చినాడు, ఎత్తుకొని వచ్చినాడు. వచ్చేటంలోనే ఆ టెన్షన్లో బిగిచ్చేసినాడు. అవును, ఆడ చనిపోవడం తెలుసా ఆడికి? ఏం మాట్లాడాడు, బాగా టెన్షన్. అది ఏదో పెద్ద సినిమాలో సీన్ మాదిరి ఉంటుంది. లాకప్లో వేసేస్తే అతనికి సౌండ్ తప్ప బుసు కొట్టడం తప్ప మాటలు లేవైంది. అంటే అంత బిగించుకొని మా పోలీస్ స్టేషన్ లాకప్ రెండు పట్టుకొని అట్లా బిగించుకొని అరుస్తున్నాడు గట్టి కేకలు. అయితే 24 అవర్స్లో అరెస్ట్ చూపించాలి కదా మనకి, ఇమ్మీడియట్గా దొరికినాడు కాబట్టి ముద్దాయి. అప్పుడు బ్రహ్మయ్య అని ఒక విఆర్ఓ గారు ఉండే, అతనితో కంప్లైంట్ తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కేసు కన్విక్షన్ అయింది, లైఫ్ పడింది అతనికి. ఓకే, అది ట్రైనింగ్ ఉన్నప్పుడే? ట్రైనింగ్ ఉన్నప్పుడే, అది మొదటి కేసు. ఓకే, మీరు చార్జ్ తీసుకున్నాక ఏముంది బద్వేల్లో మీకు? తర్వాత మాకు మెజార్టీగా బద్వేల్లో అంతా పీస్ఫుల్. ఆడ ఫ్యాక్షన్ గిక్షన్ కల్చర్ ఉండదు. మొత్తం నెల్లూరు ప్రాంతానికి అనుగుణంగా ఉంటారు వాళ్ళ ఏరియా అంతా. మెజార్టీగా సూసైడల్ కేసు ఎక్కువ ఉంటాయి. మహిళలు ఎక్కువ మంది సూసైడ్ చేసుకోవడం, అది ఏదో ఆ కల్చర్ అర్థమే కాదు. చిన్న గొడవకు చాలా సున్నితమైన ఇష్యూకు మహిళలు సూసైడ్ చేసుకుంటారు. మెజార్టీగా కొంత వేరే ఎక్కువ అక్కడ జరిగేది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కేసెస్ తక్కువ. ఎన్ని ఉంటాయండి వారానికి? అది కనీసం 2-3 కేసులు వస్తాయి. నెలకు ఒక 5-6 కేసులు వచ్చేస్తాయి వద్దని కూడా. అవి కూడా చాలా ఎక్కువ. దాని ఆరిజిన్ చూసి దాని రూట్కి వెళ్ళి వాళ్ళ మార్పు. మేము చాలా చోట అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి మహిళలకు మంచి ధైర్యంగా ఉండాలా, మీరు భయపడకూడదు, అంత సున్నితమైన మనసుతో ఉంటే చాలా కష్టము, మీ ఫ్యామిలీ పిల్లలంతా నష్టపోతారు, మీకు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ భవిష్యత్తు కోసమైనా బాగుండాలి కదా అని చాలామందిని మేము గైడ్ చేసేవాళ్ళం. ఆ కల్చర్ ఎందుకు అర్థమే కాలేదు మాకు. తర్వాత డకాయిటీ జరిగేవి. అప్పుడు రోడ్లు తక్కువ. మైత్కూరు నుంచి నెల్లూరు పోయే రూట్లో డకాయిటీ జరిగేది. నేను కూడా బీట్లో పోయేవాళ్ళం మేమంతా. ఆ రోజుల్లో పెద్ద మనకు ఇది లేదు. మేమంతా లారీల్లో వచ్చిపోయి నైట్ వచ్చే లారీల్లో జీబుల్లో పట్టుకొని పోయేవాళ్ళం. పోతే తుపాకులు వేసుకొని వస్తే కత్తులతో బెదిరించి దొంగతనాలు చేసేవాళ్ళు మెజార్టీగా. ఆ ఏరియాలో అంతా ఎక్కువ మనకు నెల్లూరు బార్డర్లో ఉంటారు. ఆ నెల్లూరు బార్డర్లో చాలామంది డకాయిట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఈ నాలాలు వేస్తారు. నాలాలు అంటే బడ్డీకి పంచర్ కావాలని, అదొక ట్యాక్టీస్ అనమాట. అది దేవుడు చేసిన మనుషులు సినిమాల్లో సత్యనారాయణ వేస్తాడు చూడు, పంచర్ చేయాలని. చేస్తే వాళ్ళ సిస్టర్కు హాస్పిటల్కి తీసుకుపోతే అదే బండి పంచర్ అయిపోతుంది. అట్లా నాలాలు వేసేవాళ్ళు. నాలుగు పంచర్ అయితేనే ఇంకా వస్తానే డ్రైవర్ని ఆడ బండిలో ఉండే వాళ్ళందరినీ పట్ట కట్టెలతో కొడతారు. ఆ కంపు చెట్లు కట్టెలు ఉంటాయి ఎక్కువ, అడవి కట్టెలు,
దాంతో కొట్టడము, వాళ్ళ దగ్గర ఏమున్నాయి సెల్ ఫోన్ కావచ్చు, నెక్స్ట్ వాళ్ళ దగ్గర బంగారు కానీ డబ్బులు కానీ మరి దొరికారా gang? చాలా రికార్డ్ చేసినాం, సర్వీస్లోని డిటెక్ట్ చేసినాం చాలా పవర్ఫుల్గా. ఒకతను మహబూబ్ బాషా అని ఒక అఫెండర్ ఉండే, ఎంత పవర్ఫుల్ అంటే వాడు డిస్టిక్ కాదు స్టేట్ లెవెల్లో దొంగతనాలు చేసేవాడు. అతను సబ్ జైలు, మా పోలీస్ స్టేషన్ వెనకే సబ్ జైలు ఉంది. సబ్ జైలు ఉంటే ఆయన ఏం చేస్తాడంటే ఈ మార్నింగ్ 9-9:30కు వాళ్ళకి టిఫిన్ తీసేటప్పుడు కరెంట్ ఉందా లేదని వాళ్ళ టీవీ ఆన్లో ఉంటుంది ఎప్పుడు సబ్ జైల్లో. టీవీ ఆన్లో ఉంటే ఆ టీవీ ఆఫ్ అయితేనే సబ్ జైలు గోడ ఎక్కి దిగేసినాడు వాడు తెలివిగా. అది ఎవరు తెలీదు. తర్వాత సబ్ జైల్లో సూపరింటెండెంట్ వీళ్ళంతా కౌంట్ చేసి లోపల వేసేటప్పుడు చూస్తే వీళ్ళు లేడు. వాళ్ళంతా వచ్చి నా దగ్గర అట్లా చేతులు పట్టుకొని గట్టిగా చల్లబడిపోయినాడు. దాంట్లో నా స్టేషన్ సిబ్బంది 4 కానిస్టేబుల్ సబ్ జైలు డ్యూటీలో ఉంటారు. చాలా ఒబిడెన్స్ కానిస్టేబుల్స్ కూడా. మా ఎస్పీ గారు అప్పుడు వచ్చి ద్వారక తిరుమలరావు సార్ ఉండే, మంచి ఆఫీసర్. ఉమేష్ చంద్ర సార్ పోయిన తర్వాత ద్వారక తిరుమలరావు సార్ వచ్చినాడు. ఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్తే, అయితే నువ్వు 24 అవర్స్లో పడితే మీ వాళ్ళకి ఏం పనిష్మెంట్ లేకుండా నేను సాయం చేస్తానని ఎస్పీ గారు హామీ ఇచ్చినాడు. అయితే నిజంగా ఆ రోజుల్లో మనం అనుకుంటే చెన్నయ్య, మధు అని క్రైమ్ పార్టీ కానిస్టేబుల్స్, చాలా టాలెంట్ ఉన్న కానిస్టేబుల్స్ వాళ్ళంతా ప్లాన్ వేసి ఒక జీప్ తీసుకొని మేమంతా నెల్లూరు జిల్లా అంతా తిరుక్కొని ఉదయగిరి ఆ బెల్ట్ వచ్చినాం. వానికి నేచర్ ఏమంటే ఊర్లో ఉండడు వాడు. ఏదైనా మార్గ ప్రాంతంలో చౌల్ట్రీస్ ఉంటాయి, ఛత్రాలు అవి సింగిల్ బిల్డింగ్స్, అక్కడ పండుకునే అలవాటు అని మా వాళ్ళు చెప్పారు. అట్లా తిరుక్కుంటూ వస్తానే ఉదయగిరి దాటుతానే నెల్లూరు రోడ్లోనే ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. వాడు లోపల పండుకోకుండా బిల్డింగ్ పైన పడుకున్నాడు. అది ఎట్లా అంటే గొడుగు మాదిరిగా ఆ బిల్డింగ్ టాపు మేము ఎక్కినాం. ఎక్కతానే వాడు పైన కనబడితేనే వాడు ఎగిరి కింద దిగితానే నేనేం చేస్తుంటే వాడిని పట్టుకొచ్చి చుట్టి పట్టుకొని ఒక ఏటాడ వీపుని వేస్తే, అంటే వాని శక్తి తగ్గించాలి కదా, మనకన్నా చాలా ఫెరోస్ తీసుకున్నాడు. వేస్తేనే పట్టుకొని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేస్తే ఆ రోజుల్లో అప్పుడు ఉండే కానిస్టేబుల్కి పనిష్మెంట్ లేకుండా 15 రూపీస్ రివార్డు, క్యాష్ రివార్డు ఎస్పీ గారు ఇచ్చినారు. యాక్చువల్గా సస్పెండ్ చేయాలి వాళ్ళకి కానిస్టేబుల్స్కి, ఆ రివార్డు ఇచ్చినారు. 15 రూపాయలు. 15 రూపీస్ అంటే నువ్వు ఏమనుకున్నావు ఆ రోజు? 10 రూపీస్ అట్లా ఇచ్చేవాళ్ళు అప్పుడు క్యాష్ రివార్డు. నేను చెప్పే మాట ఇప్పుడు 97 మాట. అంటే ఆ ఆనందానికి వాళ్ళకి పనిష్మెంట్ లేకుండా వాళ్ళు ఎంతో హ్యాపీ ఫీల్ అయినారు కానిస్టేబుల్స్ అంతా. 10,000 తర్వాత ఎక్కడికి వచ్చారండి? బద్వేల్లో నాకేమైందంటే మన వీరారెడ్డి మినిస్టర్కు నాకు చిన్న కాంట్రవర్షన్ వచ్చాయి. ఏంటో రాజకీయం అంటే ఒక సర్పంచ్, నేను ఫోర్వర్డ్ జంక్షన్లో బుల్లెట్ పెట్టుకుని, నా బుల్లెట్ చాలా పవర్ఫుల్ అప్పుడు. ఆ రోజుల్లో మా నాయన లోన్ తీసుకొని ఆ రోజుల్లో 75,000కు ట్రైనింగ్ ఎస్ఐ ఉన్నప్పుడే బుల్లెట్ కొనిచ్చినాడు మా నాయన. చాలా గొప్ప. ఎందుకంటే చాలామంది పోలీస్ ఆఫీసర్స్ అంతా అప్పుడు 10,000, 5,000కు మిలిటరీ బుల్లెట్ కొనేవాళ్ళు. 96లో మిలిటరీ నుంచి వచ్చే బుల్లెట్స్ ఉంటాయి కదా, అవి కొనుక్కునేవాళ్ళు. కానీ మా నాయన అట్లా చేయలేదు. నువ్వు మనం సుగాలి క్యాస్ట్లో పుట్టినా కూడా మన పేదరికం ఉండొచ్చు, కానీ నువ్వు ఎప్పుడు కూడా పవర్ఫుల్గా ఉండాలని మా నాయన క్రాప్ లోన్ పెట్టి నాకు అనంతపూర్లో డీలక్స్ బండి, బుల్లెట్ ఎర్ర బండి నాది, చాలా పవర్ఫుల్. ఆ బండికి మ్యాట్కి బ్యాక్ సైడ్ మ్యాట్ వేసుకుని బీటింగ్ పోతే అప్పుడు ఎస్ఐకే బుల్లెట్. ఇప్పుడంటే ప్రతి ఒక్కరు బుల్లెట్ వేసుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు మెజారిటీగా యూత్ అంతా బుల్లెట్ తీసుకుంటున్నారు. అప్పుడు అదర్ వాళ్ళకి బుల్లెట్ లేవు. ఎస్ఐ తోలాల బండి అనేది ఒక సిద్ధాంతంగా ఉండేది అప్పుడు. అట్లా నేను బుల్లెట్ వేసుకుని ఉంటే ఒక అతను మేకవారిపల్లి సర్పంచ్ వచ్చినాడు. అతను పెద్ద స్టైల్గా వచ్చి నా బుల్లెట్ పైన కాలు పెట్టుకొని నిలబడినాడు. నేను యంగ్స్టర్ కదా, చెంపకొట్టిన. ఏం నువ్వు ఎంత ధైర్యంరా నీకు, నా బుల్లెట్ దారి కాలు పెట్టి నిలబడతావని కొట్టిన. అతను మినిస్టర్ గారు, నువ్వు నా సర్పంచ్కే కొడతావా అని పాపం, అంటే మంచి వ్యక్తి ఆయన, నేను ఆయనకి తప్పు పట్టడం లేదు. ఇమ్మీడియట్గా నన్ను విఆర్లో పెట్టించినాడు. విఆర్లో పెట్టిస్తే సుదర్శన్ రెడ్డి అని హైదరాబాద్ నుంచి వచ్చిన 91 బ్యాచ్, ఆయనకి వేయించుకున్నాడు. అప్పుడు ద్వారక తిరుమలరావు ఎస్పీ గారు ఉండే,
అప్పుడు ఫోన్ లేవు, సెల్ ఫోన్ లేవు, ల్యాండ్ ఫోన్ కదా. ల్యాండ్ ఫోన్లో ఎస్పీ గారు సెట్లో చెప్పించిన. నేను రూమ్లో పండుకుంటే ఇంకా అప్పుడేం తెలియదు కదా, ఫస్ట్ పోస్టింగ్ కాబట్టి ఒక ఇన్సల్ట్గా ఫీల్ కావడం, ఏంది నాకు వీఆర్కి ఇచ్చినారే అని ఒక ఇన్సల్ట్గా నేను ఫీల్ అవుతా ఉంటే ఇట్లా 11:30కి అట్లా మా సెంట్రీ వచ్చి చెప్పారు, సార్ మీకు ఎస్పీ గారు ఇమ్మీడియట్గా రమ్మన్నారు, మీరు కడపకు పోవాలంటే నేను ఇంకా ఇమ్మీడియట్గా డ్రెస్ వేసుకొని బుల్లెట్ వేసుకొని పోతే ఇమ్మీడియట్ పోతానే దువ్వూరుకి ఆయన నా బ్యాచ్మేట్ రామకృష్ణుడు అని అతను తిరుపతిలో ఉన్నాడు డిఎస్పీగా, అతను ఆడ ఎస్ఐగా ఉండే, అతనికి ట్రాన్స్ఫర్ చేస్తూ నన్ను అతని ప్లేస్లో ఇచ్చినాడు. దువ్వూరు సెకండ్ ప్లేస్, నేను రెండో పోలీస్ స్టేషన్ దువ్వూరు కూడా చాలా మంచి మండల్ హెడ్ క్వార్టరు. పసుపు పంట, వరి పంట, మనము కర్నూలు నుంచి కడప పోయే రూట్లో వస్తుంది, చాగల్మరి దాటితేనే దువ్వూరు వస్తుంది. చాలా చక్కని మండలము, అయితే ఫ్యాక్షన్ గ్రామాలు ఎక్కువ. ఆ రోజుల్లో కూడా ఒక అన్నపు శాస్త్రంపల్లి అని ఒక ఊరుంది, ఆడ యాదవులకి ఉప్పురోల మధ్య గొడవ. నేను ఇంట్లో ఉన్నాను, అప్పుడు ల్యాండ్ ఫోన్ వచ్చింది, ఈ విధంగా బాంబులు వేసుకుంటున్నారని. నేను కానిస్టేబుల్ కోసము పోలీస్ స్టేషన్ పోయే లోపల నేను ఆ ఊరు చేరుకోవచ్చు, అది నా యొక్క ఆలోచన. ఓహో, నేను స్టేషన్ దగ్గర పోయి కానిస్టేబుల్ కోసం పోతే కాదని నేను బుల్లెట్ వేసుకొని సింగిల్గా పోయినా. పోతే అప్పుడు ఒక భయం ఉండేది ఎస్ఐ అంటే, జనాలకి ఎట్లంటే మన యొక్క డ్యూటీ బాగుంటే రెస్పెక్ట్ చేసేవాళ్ళు పబ్లిక్. అవును, నా బుల్లెట్ సౌండ్ విని ఒక్క మొగోళ్ళు లేడు ఊర్లో, మీరు నమ్ముతారు. మామూలు ఇప్పుడైతే ఒక 100 మంది స్టాప్ పోయి కంట్రోల్ చేస్తే కానీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కాదు. ఇప్పుడు ఉండే జనరేషన్లో అసలు ఎవరు భయపడరు, కానీ అప్పుడు అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, ఎస్ఐ అంటే అంత గౌరవం ఇచ్చేవాళ్ళు. నా బుల్లెట్ సౌండ్ విని అరే ఎస్ఐ వస్తున్నాడు అని చెప్పి ఒక్క లేడు. దాదాపు 12 బాంబులు, పొగ బాంబులు పడింది, అన్నీ పసుపు కలర్తో బాంబులు పడిన ప్లేసెస్ అన్నీ పసుపు కలర్తో అంతా ఉండి, దారాల పీసులన్నీ చెల్లా చెదరంగా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు పెద్దయ్యని సిఐ గారు ఉండే, ఆయన రిటైర్డ్ అయిపోయినాడు. వచ్చి ఆ రోజుల్లో ఆయన ఇన్ని బాంబులు వేసినా అంటే నీ ఉద్యోగం ఉంటుందేమరా అని ఆయన ఏదేదో చేసి దానికి తక్కువ చూపించి కేసు కట్టి, రైటింగ్ కేసు 2 కేసులు కట్టి అందరినీ రిమాండ్ పంపించినాము. అక్కడ కూడా ఎస్ఐగా నేను చాలా సక్సెస్ఫుల్. ఎక్కడ కూడా నేను ఎస్ఐగా లా అండ్ ఆర్డర్లో ఎక్కడ ఫెయిల్ కాలేదు. నా 31 years తర్వాత పెళ్లి మరి అప్పుడు దువ్వూరు నుంచి నాకు ట్రాన్స్ఫర్ వస్తానే మా తాలూకు కొంతమంది అభిమానులు ఉంటారు కదా, వాళ్ళంతా హైవేలో ధర్నా చేస్తున్నారు. అప్పుడు గోవింద్ సింగ్ ఎస్పీ గారు, ఇలియాస్ శెట్ అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు. ఇలియాస్ శెట్ అని చాలా మంచి ఆఫీసర్, జెంటిల్మ్యాను, ఆయన అడిషనల్ ఎస్పీగా ఉన్నారు. నాకు పెళ్లి మరి వేస్తే వీళ్ళు ధర్నా చేస్తున్నారు. ధర్నా చేస్తూ ఉంటే మొత్తం ట్రాఫిక్, హైవే కదా అప్పుడు, కడప టు కర్నూలు హైవే రోడ్డు మొత్తం జామ్ అయిపోయింది. జామ్ అయితే అప్పుడు ఫోన్లు లేవు, సెట్లో చెప్పినారు, ఇమ్మీడియట్గా నువ్వు అక్కడి నుంచి ఛార్జ్ ఇచ్చేసి జీడీ ఛార్జ్ రాసుకొని నాకు వచ్చి కనపడమని అడిషనల్ ఎస్పీ సెట్లో తెప్పించినారు. ఆ రోజు అమావాస్య, ఏం మాట్లాడకలేదు. మనకేమో 76 సెంటిమెంటు, హిందువులు కదా మనము, మన సెంటిమెంట్ మనకుంటాయి. ఏంది అమావాస్య రమ్మంటున్నాడు అని నేను తప్పదు కదా, ఆఫీసర్ ఆర్డర్స్ ఒబే చేయాలి కదని జీడీ ఛార్జ్ ఇచ్చేసి వెళ్ళిపోయినా. పోతే ఫస్ట్ ఆయన నన్ను కూర్చోపెట్టి, ఫస్ట్ పోస్టింగ్ నాది పెళ్లి మరి, జిల్లా హెడ్ క్వార్టర్కు మంచి పోలీస్ స్టేషను, నీకు చాలా మంచి స్టేషన్ ఇచ్చినాము, నువ్వు గట్టిగా చేస్తావు, నీకు ఇచ్చినాము మేము, నువ్వు ఎందుకు ఆడ ధర్నా చేస్తున్నావు అంటే, ఇంక లేదు సార్ అది నాకు సంబంధం లేదని చెప్పి. ఆ రోజు ప్రైవేట్ బస్సులు ఉండే, కడప నుంచి పులివెందులకు పోయే బస్సులు, ఆ బస్సుల్లో పోయి నేను పెళ్లి మరి పోలీస్ స్టేషన్ రోడ్లోనే ఉంటుంది, బ్యాగ్ సంకలో వేసుకొని ఆడ దిగి దాదాపు 3 years ఎస్ఐగా చేసినాను. గొప్ప పెద్ద నాకు గౌరవం ఉన్న పోలీస్ స్టేషన్ ఏదంటే పెళ్లి మరి. 14 పంచాయతీలు ఫ్యాక్షన్ గ్రామాలు ఉన్నాయి, 14 పంచాయతీలు. నేను ఆడ చేసిన రోజుల్లో ఆడ గొడవ జరిగితే కేసు కౌంటర్ వస్తాయి కానీ సింగిల్ కేసు రానే రాదు. గొడవ జరిగిందంటే ఏది కూడా కేసు కౌంటరే. హర్ట్ కేసు రిపోర్ట్ అయిందనుకో 2 గ్రూపులకు దెబ్బలు ఉంటాయి, దాంట్లో డౌట్ ఏం లేదు. దాని లింక్ ఏమంటే నంది మండలం కావచ్చు, కొత్తూరు కావచ్చు, గంగనపల్లి కావచ్చు, సంగటిపల్లి కావచ్చు,